తనయందు అఖిల భూతములందు సమహితత్వమున జరుగువాడు. ఈ జరగడం ఏమిటి? పక్కకి జరగడం, ఆ ముందుకు జరగడం కాదు, తన పద్ధతిని అలా నడిపించేవాడు అని అర్థం. ఇది చాలా కీలకమైన మాట నిజానికి మన ప్రవర్తనలో. ఏదైనా మనకి మంచా చెడ్డ, ధర్మమా అధర్మమా అని అనుమానం వస్తే ఒక్కటే లెక్క, ఇదే పని నా పట్ల ఇంకొకళ్ళు చేస్తే వెంటనే తేలిపోతుంది. మనకి ఎవరి మీదో ఏదో కోపం వచ్చింది, ద్వేషం కలిగింది, ఇదే ద్వేషం నా మీద ఇంకొకళ్ళకి కలిగితే, మన అవసరానికి ఎవరి జేబో కొట్టేద్దాం అనిపించింది, అలాగే వాడి అవసరానికి ఎవడైనా నా జేబు కొట్టేస్తే అప్పుడు నాకు ఆ డబ్బు అత్యవసరమైతే, మామూలుగా ఏదో ఉంటే పర్వాలేదండి, అత్యవసరమైన పని మీద నేను పెడుతూ ఉంటే ఆ జేబులో ఉన్న డబ్బే నాకు ఆధారం అయితే అప్పుడు ఎవడో కొట్టేస్తే నా పరిస్థితి ఏమిటి? ఇలా ఆలోచిస్తే మనం తప్పు చేయం. తిక్కన గారు భారతంలో శాంతి పర్వంలో ఉంటుంది. ఒరులు ఏజ విజనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానురుల పునవి శీజకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇతరులు ఏవి చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పనులు ఇతరుల పట్ల నువ్వు చెయ్యకయ్యా, ఇంతకంటే ధర్మం ఏమిటి అన్నారు. సంస్కృతంలో చక్కగా శ్లోకం చెబితే దాన్ని అంతకంటే చక్కగా అనువాదం చేశాడు. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవ అవధార్యతాం ఆత్మన ప్రతికూలాని పరేషాం అసమాచరేత్. వ్యాసభారతంలో మూల శ్లోకం. శ్రూయతాం ధర్మ సర్వస్వం, ధర్మశాస్త్ర గ్రంథాలు చదవండి, అన్ని ధర్మాలు వినండి, తప్పు లేదు, వినండి, వినకపోతే ఏం తెలుస్తాయి? శృత్వాచైవ అవధార్యతాం, ఆ పనే మనం చాలామంది చెయ్యం. వినదాన్ని విన్నట్టు వదిలేసేవాడు కొందరు, వినదాన్ని పట్టుకుని వేలాడేవాడు కొందరు. ఈ రెండు తప్పే. నువ్వు వేలాడద్దు, వదిలేయద్దు, అదేమిటో తెలుసుకో. శృత్వాచైవ అవధార్యతాం, దాన్ని అవగాహన చేసుకో. ఈ ధర్మం ఎందుకు వచ్చింది, ఈ శాస్త్రం ఎందుకు వచ్చింది, ఈ పద్ధతి ఎందుకు వచ్చింది అని ఆలోచించు. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఈ కాలంలో పాటించాలో అక్కర్లేదో కూడా తెలుస్తుంది. ఈ కాలంలో పాటించాలో అక్కర్లేదో కూడా తెలుసు. తాటంకాలు అంటారండి, పెళ్లి కూతురికి పెడతారు. ఎందుకంటారో తెలుసా? పూర్వం తాటాకులతో చేసేవారు వాటి. ఇప్పుడు తాటాకులు ఉన్న తామలపాకులు పెడతారా? పీకవతల బారేస్తారు, మానేయాలంతే, వదిలేసి. తాటాకు పెట్టలేదు, అందుకే మా అమ్మాయి జీవితం. నువ్వు తాటాకులు కట్టకుండా కూర్చో, బాగానే ఉంటుంది కాపురం. దాని గురించి ఆలోచించాలి. అది ఎప్పుడో ప్రాచీన ఆచారం, దాని ఉద్దేశాలు వేరు, దాని వ్యవహారం. ఇప్పుడు కుదరదు. అది వెనక నిత్యాగ్నిహోత్రం చేసేవారు ఇంట్లో. ఎక్కడైనా ఊరికి వెడితే అగ్నిహోత్రాన్ని పురోహితుడికి అప్పగించి మా ఇంట్లో వచ్చి చేయమని. ఇప్పుడు పురోహితుని ఎవడకి అప్పగిస్తే ఆవిడ వచ్చి కొంప కాల్చేస్తాడు. ఇక్కడ అగ్నిహోత్రం చేయమంటే పురోహితుడి ఇంట్లో ఉంటే కదా నిత్యాగ్నిహోత్రం. ఊరికి వెళ్ళినప్పుడల్లా అగ్నిహోత్రం తీసుకెళ్ళి పురోహితుడి ఇంట్లో పెట్టాలని ఆయన ఖాళీ ఎక్కడది. ఇప్పుడు ఏం చేయలేము. అందుకని ఏం చేస్తాం? కరెంట్ లైట్ ఒకటి వేసేసి బెడ్ బల్బు నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం. చూసుకో, అది వెలుగే. ప్రాచీనమైన సంప్రదాయాలు గొప్పవైతే కావచ్చు, కానీ నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఈ కాలానికి పనికొస్తాయో లేదో కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి. పనికిరాని దాన్ని వదిలేయాలి, చంపేయకూడదు పిల్లల్ని పట్టుకొని. ఇలా కూర్చుని చేయించా సంధ్యావందనం, అలా కూర్చుని చేయించా అంటే మన నిబంధనలు విపరీతంగా పెట్టామనుకో, వాడు మొత్తం ఎగ్గొట్టేస్తాడు. శ్రీమతి రమారమణ గోవింద. బాబు స్నానం అయితే చేస్తావు కదా, స్నానం చేయకుండా ఉండవు కదా, స్నానం చేసి బట్టలు అయితే మార్చుకుంటావు కదా, మార్చుకో. ఓ మూల కూర్చో, 108 సార్లు గాయత్రి చేసేయి. చేస్తాడు ఖచ్చితంగా, ఎక్కడైనా చేస్తాడు. ఎందుకంటే అందులో ఒక సౌకర్యం ఉంది. గోచి ఊడిందంటే పేచి అన్నాం అనుకో, గోచి పట్టు కూర్చుంటాడు, మంత్రం మర్చిపోతాడు. గోచి అంత ముఖ్యమా? ఇంత జాతస్థం పనికిరాదండి. గోచి అంత ముఖ్యమా? గోచి ఊడితే ప్రాయశ్చిత్తం, ఇదేమిటండి? గోచి ఊడితే పెట్టుకుంటాం, అదే ప్రాయశ్చిత్తం. కాస్త ఆలోచించాలి ఇలాంటి వాటి గురించి పెద్దవాళ్ళు కూడా. లేకపోతే యువతరం పాటించలేరండి. వాళ్ళ పరిస్థితులు వేరమ్మా. వాడు పొద్దున్న 8ంటికి సాఫ్ట్వేర్ ఉద్యోగం పోవాలి అక్కడికి. నువ్వు సంధ్యావందనం 1000 సహస్ర గాయత్రి జపం చెప్తే వాడు మొత్తం జపం మానేస్తాడు, ఉద్యోగం మానలేడు. నువ్వేదో 1/2 గంట చేసుకోనైనా పర్వాలేదు, మళ్ళీ వచ్చాక చేసుకో, రాత్రి చేసుకో, కాళ్ళు కడుక్కుని చేసుకో. స్నానం చేసే వీలు లేకపోతే కాళ్ళు కడుక్కుని చేసుకో. అంటే మానకుండా చేస్తాడు. మానకుండా చెయ్యి. ఎప్పుడో చూడండి, ఆ మంత్రం మీద తనకు నమ్మకం వస్తుంది. ఆ దేవత నన్ను కాపాడుతుందనే నమ్మకం వస్తుంది. ఒక పవిత్రత అంతేకాదు, జీవితంలో ఏదో బాధ వస్తుంది, పోనీ నాన్నగారు చెప్పారు ఆ మంత్రం చేసుకుందాం అని ఖచ్చితంగా ఎక్కువే చేస్తారండి. మనం చెప్పక్కర్లేదండి. ఖచ్చితంగా గాయత్రి మాత కరుణిస్తుంది. అంటే మంత్రం పేరు మీద, శాస్త్రం పేరు మీద మరీ అంత చాదస్థానికి పోవలసిన అవసరమే లేదు. అవి ఎందుకు పెట్టారో తెలుసుకుంటే సరే. ఇదే అవధార్యతాం అంటే. అందుకని ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన పట్ల ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉండాలనుకుంటాం కదా, మనం అలాగే ఉండాలి.
అందుకని అన్ని జీవుల యందు సమహితత్వం, సమానమైనటువంటి మేలు కోరుతూ ఉండేవాడు. పెద్దల బొడగన్న భృత్యునికై వడి చేరి నమస్కృతును చేయువాడు. యువతరం ఎక్కువ కనపడడం లేదు కానీ అయినా చెబుతాను ఒక మాట. ప్రహ్లాదుడు పాటించే నిబంధన ఏమిటంటే, పెద్దవాళ్ళు ఎవరైనా అత్త, మామ, తల్లి, తండ్రి, తాత, మామ లేదా చదువు చెప్పిన గురువు ఎవరైనా కనపడితే వెంటనే పాదాభివందనం చేసేవారు. ఇది అలవాటు చేసుకోవాలి. వారి ఆశీర్వచనం మన జీవితాంతం కాపాడుతుంది. వారు పరమానందపడతారు. బా మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి ఇలా కనపడితే చాలు ఎలా పాపం అని వెంటనే పరమ ప్రేమతో ఆశీర్వదిస్తారు. ఇందులో మనకి పోయేది లేదు. బస్ స్టాండ్లో కనపడినా ఈ పని చేయొచ్చు. బస్ స్టాండ్లో బాగుండదేమో, ఈ అకృత్యం కాదమ్మా, ఇది అకృత్యం కాదు. హిందీ సినిమాల్లో బాగా చూపిస్తారండి ఇది, మన తెలుగులో తక్కువ. హిందీలో మహాభారత్, రామాయణ సీరియల్ చూడండి మీరు. పాండవులు 5 వస్తారు ద్రౌపదితో సహా. నమస్కార్ ఆయుష్మాన్, నమస్కార్ నమస్కార్ ఆయుష్మాన్, నమస్కార్ ఆయుష్మాన్. ఇదో పావుగంట ప్రక్రియ. నాకు చూస్తుంటే చికాక్గా ఉండేది, బాబు ఈ ఆయుష్మాన్ నమస్కార్, ఆయుష్మాన్ నమస్కారం ఎంతసేపురా బాబు ఇది. కానీ అది మంచి ఆచారం. ఎప్పుడు పాండవులు ద్రౌపది సహితంగా ధృతరాష్ట్రుడిని కానీ, గాంధారిని కానీ, కుంతీదేవిని కానీ ఎవరిని దర్శించారు వెంటనే 5 వరుసగా పెట్టాల్సిన ఆయుష్మాన్ ఆయుష్మాన్, ఎవరికి ఆయుష్మాన్లో ఉండేది. కానీ అది మంచి ఆచారం. తల్లిదండ్రి సంతోషిస్తారు, అత్త మామ సంతోషిస్తారు, తాత అమ్మమ్మ మామ వాళ్ళు ఇంకా సంతోషిస్తారు. పెద్దవాళ్ళు ఆ 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళకి మనం ఇచ్చే కానుకేముందండి? నమస్కారం తప్ప. అంజలి గావించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. మహత్తరమైన ఉపకారం చేసి తన ప్రేమని నిలబెట్టిన అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడికి రుక్మిణీదేవి ఏమిచ్చింది? అక్కడ విగ్రహ రూపంలో ఉన్న మహాసాధ్వి ఏమిచ్చింది? నాకింత ఉపకారం చేశావు, నాకు శ్రీకృష్ణుడితో వివాహం, కనీసం కబురు చెప్పి నిన్ను ప్రేమిస్తుందయా అని చెప్పి ఆయన మనస్సు కరిగించావు, నీకు ఏమి ఇయ్యగలను నేను? అంజలి గావించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. మా అమ్మా నాన్న కంటే కూడా నువ్వే నాకు బంధువయ్యా, నీకు నమస్కారం చేస్తున్నా అంటే ఒక నిజమైన బ్రాహ్మణుడు అంటే ఆ నమస్కారానికి సంతోషిస్తాడు. ఇంకేం అక్కల దక్షిణలు ఇవన్నీ వేరే విషయాలు. రాజుల అమ్మాయి, మహారాజు కూతురు నాకు పాదాభివందనం చేసింది పాపం, అంతే చాలు, ఇంకేం అక్కల. బ్రాహ్మణుడు అల్ప సంతోషి, ఎప్పుడు కూడా అల్ప సంతోషి. కోట్లు ఇచ్చి బ్రాహ్మణులను కొనవలసిన అవసరమేం లేదండి. 10 రూపాయల పూలదండకి పరవశించిపోతారు ఈ పెద్ద మనుషులు. 10 రూపాయల పూలదండ, దానికో కొట్టుకుపోవడం ఇక్కడ బ్రాహ్మణ అహంకారం అంటాం. ఇంకెక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియదు ఈ వినయం. వాళ్ళ బతుకే అల్ప సంతోషం వాళ్ళది, ఏమి పెద్ద ఆశించరు వాళ్ళే. మీరు బ్రాహ్మణుల్లో నేను కులాభిమానంతో మాట్లాడట కోటీశ్వరులను చూపించండి, ఎంతమంది ఉన్నారు? లేరండి ఎవరు. ఇంకో మనకు లక్షణం ఉందండి, మాకు ఉన్నా నిలబెట్టుకోమండి, పోతాయండి. ఇంకెందుకంటే అసూయపడ్డ మరి ఉండదుగా, 10 ఏళ్ళు ఆగితే పోతాయి. అంచేత ఊరికి ఇలా పెచ్చుమీరేలాగా కులద్వేషాలు పెంచుకోకూడదండి. అల్ప సంతోషులు వాళ్ళు ఒక్క నమస్కారం చేస్తే పరవశించిపోతారు. ప్రహ్లాదుడు ముఖ్యంగా, లీలావతి కానీ, హిరణ్యకశ్యపుడు తల్లిదండ్రులు, బంధువులు ఎవరు పెద్దవాళ్ళు కనపడినా పాదాలు పట్టుకుని నమస్కారం చేసేవాడు. అంతే చాలు, ఇలా వంగితే చాలు పరవశించిపోతారు. అసలు వంగనీరు వాళ్ళు, గుద్దుటారు పైకి అయిపోతారు. అదొక మర్యాద అంతే. దానికి వాళ్ళ హృదయం పరవశించి శుభంభవతో అని ఉండడం ఉంది, అది మన జీవితాంతం కాపాడుతుంది. పెద్దల బొడగన్న భృత్యునికై వడి చేరి నమస్కృతును చేయువాడు. 3వ మాట, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు. దీని మీద చమత్కారమైన విమర్శ ఉంది, వెనక వస్తే నేను సమాధానం చెప్పాను. ఇతర స్త్రీలు ఎవరైనా కనపడితే మా అమ్మలా ఉంది మా అమ్మలా ఉంది అనుకుని వెళ్ళిపోయేవాట. నన్ను ఒకసారి ఎప్పుడో అడిగారు. అప్పట్లో ధర్మ సందేహాలు కూడా ఫోన్లో ఎవరైనా అడిగితే చెప్పేవాడు. తర్వాత అనుభవం మీద చెప్పడం మానేశాను, ఎందుకు వచ్చిన గొడవ. అప్పటికి ఆయన వయసు 5-6 ఏళ్ళండి. పరస్త్రీ కనపడితే ఆయనకి ఏం కాంక్ష ఉంటుందండి, అందుకని మాతృభావన కాకపోతే ఇంకో భావన ఏం చేస్తాడన్నారు. నిజమే, ప్రహ్లాదుల కాలానికి అది నిజమే. 5-6 ఏళ్ల పిల్లవాళ్ళు అలా. ఇప్పుడు అలా లేరండి, వేరే దృష్టితో చూస్తున్నాడండి. ఎవడి వ్యాపారం వాడుకుందండి. అంటే ఇప్పుడు చాలా అవసరం అండి మాట. 5-6 ఏళ్ల పిల్లలకు కూడా చెప్పాలి. ఇప్పుడు గాడి తప్పడానికి వయస్సు లేదండి, గర్భం నుంచే గాడి తప్పుతాడు వాడు. అసలు బయటకు వచ్చేదే గాడి తప్పడానికి. గాడి తప్పడం అంటే గాడి నుంచి తప్పడం అనమాట, పాకే అంతే, పోతాడు. మీరు పేపర్లో వార్తలు చూడండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి క్లాసులో తాళి కట్టేశాడు. క్లాసులో అంతే అయిపోయింది. ఇంకా మాంగళ్యం తంతు నానయన మమ జీవన హేతున. ఏమన్నా అంటే ప్రేమ. తల్లిదండ్రి వ్యతిరేకిస్తే వాడు విలను, వాడు వెంటనే అక్షంతలు వేసి వాళ్ళు వచ్చేసి
తర్వాత మళ్ళీ వీడు విడిపోతే వాడు ఏడుస్తూ కూర్చోవాలి అక్కడ. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే వయస్సు ఎంత ఆలోచించండి. 13, 4, 17 దాటవు కదా. నీ కనీసం మైనార్టీ తీరలేదు. ఓ 25 ఏళ్ళు ఎంతో వయస్సు ఉంటే నీ బతుకు నువ్వు ఆలోచించుకోగలిగితే పోనీ నిర్ణయం మంచిదే, దానికేముంది. ఎంత కట్టేశాడు పైగా. అంటే వీడి సంప్రదాయం పట్ల వీడి గౌరవం ఎలా ఉంది. తాళి కట్టేస్తే పెళ్ళి అయిపోయినట్టేనా? మరి పెళ్ళికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. నీ ఇష్టం వచ్చినా నువ్వు తాళి కట్టేస్తే అయిపోతుందా? అంతకుముందు సంప్రదింపులు జరగడాలు ఏమి ఉండవా? అసలు ఎవరో ఏమిటో ఏం తెలుసుకోరా? అంటే సంప్రదాయం పట్ల కూడా మన విశ్వాసాలు ఎలా ఉంటాయి? మనకి ఇష్టమైంది చేయడానికి సంప్రదాయం పాటిస్తాం, మనకి ఇష్టం లేకపోతే సంప్రదాయమే వదిలేస్తాం. మన ఇష్టాన్ని బట్టి సంప్రదాయాలు ఉంటాయా? ఎప్పుడు మరోసారి చెబుతున్నా, జీవితంలోనైనా వ్యవస్థలోనైనా ప్రపంచం మొత్తం మీద సమస్యలకి ఒక్కటే కారణం, రెండోది లేదు. మన ఇష్టానికి ధర్మానికి మధ్యలోకి జరిగే ఘర్షణే సమస్య, లేకపోతే సమస్య రాదు. ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణ. ధర్మం ఎప్పుడూ మారదు. అవసరమైతే మన ఇష్టాన్ని మార్చుకోవాలి. మన ఇష్టం మన మనస్సుకు సంబంధించింది, మార్చుకోవచ్చు. ధర్మం ఒకటే. మన ఇష్టమే ధర్మంగా మనకు అనిపిస్తుంది అంటే జీవితాంతం ఆ ధర్మానికి కట్టుబడి ఉండాలి. మళ్ళీ తేడా అనేది రావద్దు, అసలు కోసినా సరే రావద్దు. మనం ధర్మం అనుకునే చేసాం కదా, అంతే ధర్మం కట్టుబడి ఉండాలి. ఏం కానీ భిక్షాటం చేసుకున్నా మంచిదే, ఆ ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఇది అందుకని ఈ కాలంలో నిజానికి ప్రహ్లాదుడికి చెప్పింది ఈ కాలంలో బాగా వర్తిస్తుంది. ఆ కాలంలో అక్కర్లేదు, కానీ అది కృతయుగం కాబట్టి ఇప్పుడు అవసరమే. ఇప్పుడు 6 ఏళ్ల పిల్లలను కూడా పట్టుకోలేకపోతున్నాడు వాడు. ఎందుకంటే వాడి చేతిలోకి వచ్చేసింది అరచేతిలో వైకుంఠంలాగా, అరచేతిలో శ్మశానం, స్మార్ట్ ఫోన్. పైగా ఇప్పుడు ఇంకా 4G కాదు, వారెవరో మొన్న 5G కూడా ఇస్తారు, ఇంకా చాలా ఇస్తారు. ఇంకా 10G, 15G పైగా ఉచితంగా ఇస్తారు పట్టుకొచ్చి. ఇంత ఉచితంగా ఇచ్చిన తర్వాత వాడు 10 ఏళ్ళ కుర్రాడు అందులోని సత్యనారాయణ వ్రతం చేస్తాడని నాకు అర్థం కాదు. స్మార్ట్ ఫోన్ పట్టుకుని సత్యనారాయణ వ్రతం చేయు విధానం ఎలా అని వెతుకుతాడా? అలా చర్చ చేస్తాడు ఎవడైనా? పైగా చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంది? అందుకని ఇది అవసరం, అందుకోసమే ఈ పద్యం చెబుతున్నాను. భక్తి అనగానే ప్రహ్లాదుడు అనగానే చిడతలు పట్టుకుని భజన చేయడం కాదు. నీ ప్రవర్తన బాగున్నప్పుడు భక్తి ఏమిటి? మీరు భక్తి యోగం చూడండి. భగవద్గీతలో 12వ అధ్యాయం 20 శ్లోకాలు మించి ఉండవు. భగవద్గీతలో చిన్న అధ్యాయాలు 2 ఉన్నాయి. పురుషోత్తమ ప్రాప్తి యోగం 1, భక్తి యోగం 1, 12వది 15వది. ఈ 2 కూడా 20 శ్లోకాలే ఉంటాయి. పిల్లల చేత కంఠస్థం చేయించాలంటే ఇవి ముందు బాగుంటాయి. మా చేత చేయించేవారు. మా అమ్మగారు 15వ అధ్యాయం అన్నాలు తినేటప్పుడు చెబితే కానీ అన్నం పెట్టేవారు కాదు. దాన్ని కూటధ్యాయం అనేవారు. కూటధ్యాయం దాని పేరు. కూటధ్యాయం చెబితే కానీ పెట్టననేవారు. మాకేం అర్థమయ్యేది కదా. అయినా సరే వర్ధమాలం అధశాఖం అశ్వత్థము అన్నం పెట్టమ్మా అనేవాడు. అది అప్పగిస్తే కానీ పెట్టేవాడు కాదు. ఎందుకు దానికి కూటధ్యాయం అని వచ్చింది తెలుసా? అది సరిగ్గా అన్నం తిన్న తర్వాత అన్నం అరగడానికి చదివే శ్లోకం ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఈ శ్లోకం అందులో ఉంటుంది. అది చదవరా, అది చదివితే కానీ అన్నం పెట్టనది. అంటే ఏమిటి? పూర్వం 10 మంది ఉండేవాళ్ళు పిల్లలు. అందుకని కింద కంచాలు పెట్టుకుని కూర్చుంటే అన్నం పెట్టేవరకు వీడు ఆగడగా కంచమో గొడవ నేలకేసి బాధేస్తూ ఉంటాడు. ఈ బాధేయకుండా ఇది పెట్టేవారు. ఆ సంస్కృతి గొప్పతనం చూడండి. వీడు శ్లోకాలు వచ్చినట్టు అయింది, నిశ్శబ్దంగానూ జరిగింది. ఈ చదివేలోగా శుభ్రంగా వడ్డించేవారు. ఇంత చక్కగా నేర్పేవారు. దీన్ని ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. ఇవాళ అనియత విద్య. వాడు నేర్చుకుంటున్నట్టు తెలియకుండా నేర్పాలి ఎప్పుడు పిల్లాడికి. గర్భంలో పిల్లాడికి కూడా మీరు చదువు చెప్పొచ్చండి, కానీ చెబుతున్నట్టు వాడికి తెలియకూడదు. చెబుతున్నట్టు తెలిసిందంటే ప్రెజర్, ఒత్తిడి పెరిగిపోతుంది. ప్రతినోడు తెలవడం, పరీక్ష అనడం, సాయంత్రం పరీక్ష, మధ్యాహ్నం మార్కులు పెడితే వాడికి ఒత్తిడి పెరిగింది. అసలు వాడికి అది చదువు అని కానీ దానికి ఏవో మార్కులు ఉన్నాయి కానీ ఏమీ లేకుండా మామూలుగా మనం పాటలో పద్యాలో పాడుతూ ఉంటే హాయిగా వింటారండి పిల్లలు. 5 ఏళ్ల వరకు మమ్మల్ని బళ్ళు ఎవడూ చేర్చలేదు. అనవసరం డబ్బు ఖర్చని మా అమ్మ చుట్టూ తిరిగాం. పైగా మేము ధరించిన వస్త్రాలు కూడా గొప్పవి. ఆవిడ చినిగిపోయిన రైకెలు కూడా నాకు గోచిగుడ్డ. కానీ నేను గర్వంగా చెప్తున్నా, మా అమ్మ రవిక చినిగిపోయిన దాన్ని తొడుక్కోవడం వల్లే నేను సహస్రావధానాన్ని కాగలిగాను. అందులో సందేహమే లేదు. ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆవిడేదో పాడుతూ ఉండేది. వేడి అన్నం పెట్టబోయి మునివర, వెన్నబాలు పొయ్యవయ్యా మునివర, ఎన్నడూ కష్టములు ఎరుగరు మునివర. అధ్యాత్మ రామాయణం. విశ్వామిత్రుడు కూడా రామలక్ష్మణుడు పెడుతుంటే దశరథుడు అన్నట్టు ఈ మాట. వెన్నబాలు పోయివయ్యా, వేడన్నం పెట్టవయ్యా. మరి ఆయన విశ్వామిత్రుడు వేడన్నం పెడతాడు వీళ్ళకి, ఎలక్ట్రిక్ కుక్కర్ ఒకటి కొని. కానీ ఆయన ప్రేమ పాపం, తండ్రి ప్రేమ. ఎన్నడూ కష్టములు ఎరుగరు మునివర అని అంటూ ఉంటే ఆ తల్లి పాడుతుంటే వెనకాల పాడాం.
కొన్ని వేల పంక్తులు ఉండే అధ్యాత్మ రామాయణం నా తల్లి కంఠస్థం అండి. నా అదృష్టం అది, ఆవిడ కడుపును పుట్టాడు. కంఠస్థం ఆవిడ పడుతూ ఉండేది అలాగే. ఆ వెనకాల పడి పాడుతూ అందులో సగం కంఠస్థం చేసేసాం చిన్నప్పుడు. 5 ఏళ్లలోపు అయిపోయింది రామాయణం. ఇవాళ స్త్రీలందరికీ చిన్నవాళ్ళైనా నమస్కారం పెట్టి కోరుతున్నాను, ఆ పాటలు నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి, పాటలు పాడండి. పిల్లలు వింటారు, కడుపులో ఉన్న పిల్లలు కూడా వింటారు. ఆ రకంగా వాళ్ళకి పురాణాలు, సంస్కృతి, ధర్మం, నీతి నేర్పిస్తాం మనం. ప్రత్యేకించి నీతి అనగానేమేనో ఒక ప్రశ్న కింద 4 జవాబులు అక్కర్లేదు. ఇది ఇలా నేర్పచ్చు. భారతదేశంలో విద్య ఇలాగే నేర్పేవారు. ప్రధానాల చరిత్ర చదివించేవారు చిన్నపిల్లల చేత. అందులో తల్లిదండ్రులు కానీ ధర్మవత్సలత, దీనుల భంగా, దీనులను కాపాడాలన్నమాట. పెద్దల గణనంత భృత్యుని కైబడిని చేరిన నమస్కృతులు పెద్దవాళ్ళు కనపడితే పాదాభివందనం చేయాలన్నమాట. ఒకరు చెప్పేది ఏమిటంటే పద్యంలో ఉంటే చేసేవాడు. ఇటువంటి పద్యాల ద్వారా నీతి నేర్పారండి. అది ఇవాళ కర్మే వచ్చిందంటే మీరు ప్రహ్లాద చరిత్రను పాఠ్యాంశంగా పెట్టమని అడిగితే ఇట్ ఈజ్ హిందూ రిలీజియన్, ఇదో దౌర్భాగ్యం వచ్చింది ఇక్కడ. ఇది నేరమా హిందూ రిలీజియన్ అయితే? పొరపాటు హిందూ రిలీజియన్ పెట్టారంటే 16 రిలీజియన్లు పట్టుకొచ్చి పెట్టాలి అక్కడ పాఠాలు తూకం వేసి. పిల్లలలో బాగుపడతారండి. మతం అని అనవలసిన పని లేకుండా హిందూ పురాణాలని పాఠ్య గ్రంథాలుగా పెట్టించడానికి ఉద్యమం చేయాలమ్మా హిందువులందరూ, లేకపోతే మన పిల్లలు చెడిపోతారు ఖచ్చితంగా. అది నేర్పాలి. ఈ చరిత్రలను పాఠ్యాంశాలుగా పెట్టరండి. కనీసం మెజార్టీ ప్రకారమే పెట్టాలి కదా. 130 కోట్లు 100 కోట్లు మనమే ఉన్నాం కదా. మరి ఎన్నికల్లోనేమో 2 ఓట్లు ఎక్కువ వచ్చినా సరే వాడే నెగ్గాడు అంటున్నారు. వాళ్ళకి 30 ఓట్లు ఉంటే మనకు 100 కోట్లు 100 ఉన్నాయండి, 70 ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మంది నెగ్గద్దండి. అడిగితే తప్పండి. మన పాఠాలే పెట్టాలి, మన మతమే పెట్టాలి. తర్వాతే మిగిలినవన్నీ కూడా ఏం చేసినా సరే పెట్టుకోమని అవి కూడా పెట్టుకుని తర్వాత మన హిందుత్వం, మన పురాణాలు, మన పాఠాలు మన పిల్లలకి లేకపోతే ఎవరు ఎలా బాగు చేస్తారు పిల్లల్ని? అందరూ చర్చలు చేస్తే అలాగే టీవీల్లో ఏ చర్య తీసుకోకుండా ఈ పద్యం పెట్టమనండి, ప్రహ్లాద చరిత్ర పెట్టమనండి. పిల్లలు ఎంతమంది సత్ప్రవర్తనతో ఉంటారో కనీసం సగం మంది బాగుంటారండి, వింటారండి. వింటే ఒక్కడికైనా పట్టదండి బండరాళ్ళ. అసలు అవకాశమే లేదు ఈవేళ. మనం అంతా పిల్లల్ని చేర్పించేటప్పుడు ఇంగ్లీష్ మీడియం, డబ్బులు, ఎంసెట్, ఇంజనీరింగ్, డాక్టరు, మెడిసిన్, ఈ ఆలోచన తప్పితే క్యారెక్టర్ అనే ఆలోచన లేకుండా పోయింది. మనకు చదువు మార్కులు తప్ప సంస్కారం అక్కర్లేదే. సంస్కారం కావాలంటే పురాణాలు పెట్టవలసిందే ఖచ్చితంగాను. అయితే పిల్లలు అలా బాగుపడతారండి. ఈ ఒక్క పద్యంలో ఎంత ఉంది? తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు. అన్నం లేనివాళ్ళు, బట్టలు లేనివాళ్ళు, నడవలేనివాళ్ళు, చూడలేనివాళ్ళు కనపడితే నేను వీడికి తల్లినైతే అమ్మో నా బిడ్డను ఎలా చూసుకుంటాను, నేను వీడికి తండ్రినైతే నా కొడుకుని ఎలా చూసుకుంటాను, వీడు నాకు అంతే కదా అని వాళ్ళకి సాయం చేసేవట్ట ప్రహ్లాదుడు. ఇవాళ ఎంత అవసరం అండి? ఇది మతం ఏమిటండి? ఇది మానవత్వం. ఇది సములయడ సోదర స్థితి జరుపువాడు. ఎప్పుడూ లెక్కండి, పెద్దవాళ్ళకి పాదాభివందనం చెయ్యాలి, లేదు కనీసం ఈ నమస్కారమైనా చెయ్యాలి. మనతో సమానమైన వాళ్ళని ఆలింగనం చేసుకోవాలి. అన్నాను కదా అని చేసేసుకోకండి. మగవాళ్ళు మగవాడనే లెక్క. నాతో సమానం అండి గరికిపాటి వాడు చేసుకోమన్నారని నా మీద ఎడతారు కేసు. ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని కాదు, మగవాళ్ళు మగవాళ్ళని, ఆడవాళ్ళు ఆడవాళ్ళని ఆలింగనం చేసుకోవచ్చు. పూర్వం అలా ఉండేది లెక్క. లేదు కరచాలనం వచ్చింది, కరోనా దయ వల్ల పోయింది. సరే కరచాలనమే పోయినప్పుడు ఆలింగనం చెప్పక్కర్లేదు, అది పోతుంది. మనకంటే చిన్నవాళ్ళని భుజం మీద చేసి ఆశ్లేషించవచ్చు, దండం పెడితే ఆశీర్వదించవచ్చు. ఇది పద్ధతి. పాండవులు పాటిస్తారన్నది లెక్కగా. పాండవుల పట్ల కృష్ణుడు అండి పరమాత్మ చేసి చూపించాడు. ధర్మరాజుకు పాదాభివందనం చేస్తాడు కృష్ణుడు. భీముడు కూడా. కృష్ణుడు పాండవులను కలిసినప్పుడల్లా ధర్మరాజుకి భీముడికి పాదాభివందనం చేశాడు. జనార్దనుడు, జగన్నాథుడు అంత మర్యాద పాటించాడు. ఎందుకంటే భీముడు ఆయనకంటే పెద్దవాడు. అర్జునుడిని కౌగులించుకున్నాడు, నకుల సహదేవులను దీవించాడు. భారతంలో చాలా చోట్ల వస్తుంది. పరమాత్మ చేశాడు పని. భీముడు ఎవరు పరమాత్మ ముందు, ధర్మరాజు ఎవరు ఆయన జ్ఞానం ముందు. ఆయన దండం పెట్టాడు. నాకంటే వయస్సులో పెద్దవాడు అని చాలు, ఆ వయస్సును గౌరవించాల్సిందే. ఎందుకంటే మన అన్నగారి కంటే మన బంధువులు ఎవరికంటే మనకంటే పెద్దవాడు. మన అన్నగారి కంటే మనం ఎక్కువ సంపాదించవచ్చు, ఎక్కువ అందంగా ఉండొచ్చు, ఎక్కువ ప్రచారం ఉండొచ్చు. కానీ నీ అన్నగారి కంటే నువ్వు వయసులో చిన్నవాడివా కాదా? నీకంటే ఆయనకి జీవితానుభవం ఎక్కువ ఉందా లేదా? ఎట్టి పరిస్థితుల్లో తమ్ముడే అన్నగారికి పాదాభివందనం చెయ్యాలి. అన్నగారు చెయ్యాలని కానీ నమస్కారం పెట్టాలని కానీ ఆశించకూడదు, చెయ్యకూడదు. ఆయుక్షీణం. అన్నగారి యోగ్యతలు అయోగ్యతలతో సంబంధం లేదు. మన సంస్కృతి పక్కాగా ఉంటుందంట. అక్కడ వయస్సు ఇంక దాటి ఎవడు దాటలేడు దాన్ని. వయస్సును ఎవరు దాటలేరు కదా.
ఇది సముడయట సోదర స్థితి జరుపువాడు, తనతో సమానమైన సోదరుల్లో చూసేవాడు. దైవతములంచు గురువుల దలచువాడు, ఇవాటికి కూడా ఇది ఉపయోగిస్తుందా ఉపయోగపడదా ఆలోచన. గురువును దైవంగా భావించాలి. ఎప్పుడో టీచర్స్ డేనో ఆషాఢ పూర్ణిమ వచ్చినప్పుడు గౌరవ బ్యామా గౌరవేతో అది కూడా సరిగ్గా పాడి చావడం, అది అవసరం అంటారు. ఎక్కడ దీర్ఘం ఉంటుందో ఎక్కడ విసర్గలు ఉంటాయో తెలియదు. గురవే నమః, నా కింద నా ఒత్తి ఎడతాడు, వీడి కింద వీడు ఒత్తెట్టి, నా కింద నా ఒత్తి ఎట్టండి దరిద్రం. గురవే వేరు నమః వేరు. గురవే నమః ఏ నమః ఎక్కడ సత్యనారాయణ అని రాస్తారు కొంతమంది, నా కింద నా ఒత్తి పెట్టి. ఎందుకు నా కింద నా ఒత్తు నీ కింద నీ ఒత్తు. సత్య వేరు నారాయణ వేరు. సత్యనారాయణ అంటే సత్యనారాయణ అనాలి. ఇప్పుడు ఇక్కడ పలకడం చేతగా కొంతమంది సరిగ్గా పలకరండి. ఆ పలికింది అలా రాసేయకూడదండి, భాష చెడిపోతున్నాడు ఖచ్చితంగా. పలికింది ఎప్పుడు ప్రమాణం కాదండి, రాసింది ప్రమాణం. పూర్వకవులు రాసింది ప్రమాణం. పలికింది ప్రమాణం అంటే అర్థం లేదండి. ఆలోచించండి మీరే. చేతగా కొంతమంది పలకలేరు, అది ప్రమాణమా? వాడికి పలకడం నేర్పాలి కదా. అది దాని పద్ధతి ఏమిటో అది అనాలి. అందుకని మేము ఇలా పలుకుతాం కాబట్టి ఇదే భాష అంటే నమస్కారం చేసేదేం లేదు ఇక్కడ. ఇంకోలా పలుకుతాడు. మరి ఏ భాష నేర్పుతాడు? మీకు తెలుగు మాస్టర్ల పనేం లేదు ఇక్కడ. ఇంకెందుకు మరి ఎవరి భాష వాడితే తెలుగు మాస్టర్ ఎందుకు? ఎవరైనా నేను గమనించాల్సిందే. పలికింది ప్రమాణం కాదు. పూర్వ గ్రాంధిక భాషలో కావ్యాల్లో ఉన్నదే ప్రమాణం. అది ప్రమాణ భాష. దాని ప్రకారం వ్యవహార భాషను సరి చేసుకోవాలి. దీని ప్రకారం దాన్ని సరి చేయడం ఏంటి? కుక్క తోక ఊపుతుందా, తోక కుక్కను ఊపుతుందా? మన బుర్రలు అలా పాడవబట్టి ఎవడి పెత్తనం వాడిది. ఇక్కడ ఎవడికి ఏమి చెప్పడానికి వీల్లేదు. ఇవాడ తెలుగు ఎందుకో అర్థం కాదు. గురువులను దైవంగా భావించేవాడు అంటే పాఠం చెప్పినటువంటి ఉపాధ్యాయుడు కనపడితే దైవమే వెంటనే పాదాభివందనం చేసేవాడు. ఇవాళ కూడా తల్లిదండ్రులకు చెబుతున్నానమ్మా గౌరవంగా, మీ పిల్లల్ని తిట్టినా కొట్టినా బడికి వెళ్ళి అడక్కండి. అంత నేరమేం కాదమ్మా, అది ప్రమాదమేం కాదు. గురువులు ఎవరు చంపుకు తినరమ్మా, అంత రాక్షసులు ఎవరు లేరు. ఎవడో నూటుకో కొడుకో ఒకడు ఉంటాడు, వాడికి ఎలాగో చర్యలు పడిపోతాయి, తీసుకుంటారు. పిల్లల్ని కొడితే బడికి వెళ్ళి అడగకూడదు. పైగా ఇంటికి వచ్చి ఎవరన్నా చెబితే కొడతారా మాస్టర్ అన్నాక ఓ దెబ్బేయకుండా ఎలా ఉంటారు అని చెప్పాలి. వాడికి చదువు వస్తుందమ్మా. ఇవాళ ఆ వాతావరణం లేదమ్మా. అబ్బాయిని కొడతావా, కొట్టడానిక డబ్బు కట్టింది అని. డబ్బు కట్టింది ఎందుకని అడుగుతారు ఇక్కడ. మరి పిల్లడికి చదువు ఎలా వస్తుందండి? కొట్టద్దు, తిట్టద్దు, ఏ మాట అనద్దు. వాడికి చదువు వచ్చేసి పెద్ద మళ్ళీ నెల వెళ్ళి మార్కులు పెరగలేదంటే అని అడిగేది మనమే ఇక్కడ. అసలు ఈ కొట్టగానే తిట్టగానే పిల్లలు ఇంటికి వచ్చి చెబితే ఇంకోటి పడేయడమే. నేను అనుభవించి చెబుతాను. 6వ తరగతిలో మా మాస్టర్ కొట్టాడు. ఇంటికి వచ్చి మా అమ్మ నా నాన్నగారికి చెప్పడం భయం. మా అమ్మకి చెప్పా. మా అమ్మ ఏం చేసింది, తల్లి ప్రేమ కదా, ఆయనకు మాట వేసి వాడిని ఎవరో కొట్టాడు, అసలే బక్కగా ఉన్నాడు. ఈయన పిలిచాడు. ఆయన పిలిచి ఎరా కొట్టారా అన్న. అవును. ఎవరన్నాడు? సోషల్ మాస్టర్ అన్న. ఎక్కడ కొట్టారన్నాడు. ఈ చెంప చూపించి ఆయన ఎక్కడ కొట్టాడు. అప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ చెంప మీద ఎవరు కొట్టినా ఎవరికి చెప్పలేదు నేను. మళ్ళీ కొడతారేమో అని భయం. నిస్సందేహంగా చెబుతున్న అలా శిక్షించిన తండ్రి చేతుల్లో పెరగబట్టే ఇవాళ కొన్ని వేల మందిని ఉపన్యాసాల ద్వారా నేను ప్రేరేపించగలుగుతున్నా. శిక్షణ శిక్షణ శిక్షణ. అటువంటి తల్లి అటువంటి తండ్రి ఉండబట్టే నేను ఎలా ఉన్నాను ఇవాళ. లేకపోతే నేనేమండి ఇక్కడ. శిక్షణ అలాగే ఉండాలి ఖచ్చితంగా. తండ్రి అన్నవాడు కాస్త గంభీరంగా ఉండాలి, తల్లి లలితంగా ఉండాలి. ఇద్దరు కలిసి కొట్టేస్తే పచ్చరైపోతాడు వాడు. అందుకని తండ్రి కొడితే తల్లి అడ్డు చెప్పకూడదు, కొట్టేయకండి చంపేయకుండా తీసుకెళ్ళి పిల్లల్ని తీసుకో, లోపలికి వెళ్ళిపో. కాస్త వాడు వీపు సవరించేసేసి నాన్నకు కొంచెం కోపం రామని చెప్తాను కదా అని చెప్పాలి. అందుకే నాన్న తప్పు చేశాడని మాత్రం అనకూడదమ్మా. ఆడవాళ్ళు దయచేసి అలవాటు చేసుకోండి. భర్తను విమర్శించారంటే మొత్తం లోపైపోతుంది సంసారం. ఆ కొట్టడానికి వీడియో దొరికాడు మీరు చేసినప్పుడు అని పిల్లల ముందే అనేస్తే వాడు ఏమైపోతాడమ్మా మోగాడు. ఇక మళ్ళీ వాడు కొట్టగలడా, తిట్టగలడా, మాట అనగలడా? ఖచ్చితంగా భార్యను భర్త, భర్తను భార్య పిల్లల ముందు సమర్థించి తీరాల్సిందే. తర్వాత ఏమన్నా ఉంటే నేను చెప్పానుగా మొన్న, తలుపేసాక మీ ఇష్టం. తేడా ఉంటే చెప్పుకుంటా కూర్చోబెట్టి ఇలా కాదు ఇలా పద్ధతిని. పిల్లల ముందు అవమానించకూడదు భార్యని లేదా భర్తని. వీళ్ళందరికీ స్వతంత్రాలు వచ్చేసేసి మొత్తం వ్యాఖ్యానాలు హాల్లో కూర్చుని మొగుడు మీద భర్త మీద. పిల్లలకు లోకమైపోతారు. నాన్నగారు కాకపోతే అమ్మని అడిగేద్దాం. పని అయిపోతుంది, వాడికి పని అయిపోవడం కావాలి. నాన్నగారు లోపాలని అమ్మ చెప్పేస్తూ ఉంటుంది, అమ్మ లోపాలని నాన్నగారు చెప్పేస్తూ ఉంటారు. ఇంక పిల్లలకు గౌరవాలు ఎక్కడ ఉంటాయండి తల్లిదండ్రుల మీద? ఇది ఇంత నేర్చుకోవాలండి ఈ పద్యం నుంచి. లీలలందును బొంకులు లేనివాడు. చిన్నపిల్లలు అప్పటి నుంచి మనం ఆలోచించాల్సిందేమో వారు కొట్టారా, వీరు తిట్టారా, వారు మాట అన్నారా కాదు. పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారేమో గమనించండి దయచేసి. పేలిపోవాలండి అబద్ధం ఆడితే చాలా తీవ్రంగా ఉంటుంది పనిష్మెంట్ అనే విషయం తెలియాలండి.
సత్యం కోసం జాతిని కాదమ్మా భార్య పిల్లల్ని అమ్మేసిన దేశం ఇది. నా భార్య పిల్లల కంటే నాకు సత్యం అని మాట్లాడాడు హరిశ్చంద్రుడు. అటువంటి మహానుభావుడు పుట్టిన దేశం ఇది. మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాడు? అసలు వాడు అబద్ధాలు ఆడుతున్నాడు. పిల్లలు అన్నాక అలాగే ఉంటారు. అలాగే ఉండమంటే రేపు పొద్దున మన గురించి అలాగే అంటాడు వాడు. నీకు మార్కులు తక్కువ వచ్చినా మంచిదే, నీకు ఉద్యోగం రాకపోయినా మంచిదే, నువ్వు చవటమైనా మంచిదే, అబద్ధం మాత్రం ఆడడానికి వీలేదు లేదని చెప్పు. అప్పుడు వాడు సత్యాన్ని కట్టుబడి లీలనందున బొంకులు లేరు. వాడు లీలంటే ఏమిటో ఆటల్లో కూడా అబద్ధాలు ఆడు. ఆటల్లో ఏదో సరదాగా అనుకుంటారు, ఆటల్లో కూడా ఆడ్డాయి. ఎందుకని? వాళ్ళ అమ్మ లీలావతి, వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడు. ఆయన రాక్షసుడైతే కావచ్చు, తండ్రిగా మాత్రం పిల్లాన్ని బాగానే పెంచాడండి. మరి తర్వాత పద్యాలు చూసారు, తండ్రిగా ఆయన విఫలం కాలేదు. అందుకే నేను చెప్పే కథలో హిరణ్యకశ్యపుడు ప్రధాన పాత్ర. వాడు దుర్మార్గుడు అని అనడానికి వీలేదు. ఒక విష్ణు భక్తి విషయంలోనే వాడు వ్యతిరేకించాడు తప్పితే మిగిలిన లక్షణాలు అతను ఏ తండ్రైనా అలాగే ఉంటాడు.